కాఫీ విత్ కరణ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయిన కరణ్ జోహార్ నిర్వహించే ఈ టాక్ షోకి ఇండియాలో చాలా మంది అభిమానులు ఉన్నారు, అలాగే హేటర్స్ ఉన్నారు. 2004 నుంచి దాదాపు 19 సంవత్సరాలకు పైగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ టాక్ షోలో కరణ్ జోహార్ అడిగే చిలిపి ప్రశ్నలు, సెలబ్రిటీల దాపరికం లేని సమాధానాలు అన్నీ ఈ టాక్ షోని ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న అన్ని టాక్ షోల కంటే ప్రత్యేకమైన స్థానంలో ఉంచాయి. కాఫీ విత్ కరణ్ అంటేనే ఇండియాస్ నంబర్ 1 టాక్ షో అన్న రేంజ్లో ఈ షోకి నేడు పాపులారిటీ ఉంది. ప్రతి ఎపిసోడ్లో సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాల్ని ప్రేక్షకులకు తెలిసేలా చేయడం ఈ షో ప్రత్యేకత. అయితే చాలాసార్లు కరణ్ జోహార్ ప్రశ్నలు, సెలబ్రిటీల సమాధానాలు వివాదాస్పదమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా వివాదాలతో కూడా కాఫీ విత్ కరణ్కి పబ్లిసిటీ వచ్చింది. అలా వివాదాలను కూడా లెక్క చేయకుండా ఈ టాక్ షోకి వచ్చే సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలైన లవ్, మ్యారేజ్, సెక్స్ లైఫ్, డేటింగ్ లాంటి వాటిని పబ్లిక్లో పెట్టే ప్రయత్నాలు చాలాసార్లు శృతిమించాయి కూడా. అలా వినోదం, వివాదం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బాలీవుడ్లో సంచలనంగా మారిన ఈ కాఫీ విత్ కరణ్ షోని నడిపిస్తున్న కరణ్ జోహార్ ఎవరు? ఈ టాక్ షో అసలు ఎలా స్టార్ట్ అయింది? ఎందుకంత పాపులర్ అయింది? ఈ షో వల్ల జరిగిన వివాదాలేంటి? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కాఫీ విత్ కరణ్ టాక్ షో గురించి కరణ్ జోహార్ ఈ షోలో సెలబ్రిటీలను ఎందుకంత ధైర్యంగా శృంగారం లాంటి సెన్సిటివ్ విషయాల మీద కూడా సింపుల్గా అడుగుతున్నాడు, ఎన్ని వివాదాలు వచ్చినా కరణ్ జోహార్ ఎందుకు పట్టించుకోడు అనే విషయాలు అర్థం అవ్వాలి అంటే ముందుగా కరణ్ జోహార్ ఎవరు, బాలీవుడ్లో ఈ స్థాయికి అతను ఎలా చేరుకున్నాడో అర్థం అవ్వాలి. కరణ్ జోహార్ అసలు పేరు రాహుల్ కుమార్ జోహార్. గతంలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయిన యష్ జోహార్ కొడుకే ఈ కరణ్ జోహార్. కరణ్ జోహార్ 1972 మే 25న ముంబైలో జన్మించాడు. అంటే ప్రస్తుతం వీరి వయసు 51 సంవత్సరాలు. ఈయన తండ్రి ధర్మ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి సినిమాలు తీసేవాడు. దాంతో కరణ్ జోహార్కి చిన్నతనం నుంచి సినీ రంగంలో ఉన్న ప్రముఖులతో పరిచయాలు ఉండేవి. అలా సినిమా మీద ఇంట్రెస్ట్తో 1995లో వచ్చిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే లాంటి సూపర్ హిట్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి 1998లో సొంత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్లో తన తండ్రి యష్ జోహార్ నిర్మాతగా, కరణ్ జోహార్ స్వయంగా రచించే డైరెక్టర్గా కుచ్ కుచ్ హోతా హై అనే సినిమా తీశాడు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ మరియు కాజల్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అలా కరణ్ జోహార్ తన కెరీర్ని బాలీవుడ్లో ఘనంగా ప్రారంభించాడు. ఆ తర్వాత 2001లో కరణ్ జోహారే రచన మరియు దర్శకత్వం వహించి కభీ ఖుషీ కభీ గమ్ అనే సినిమా తీశాడు. ఈ సినిమాలో కూడా షారుఖ్ ఖాన్ మరియు కాజల్తో పాటు అమితాబ్ బచ్చన్, జై బచ్చన్, హృతిక్ రోషన్, కరీనా కపూర్ లాంటి సూపర్ స్టార్లు నటించారు. ఈ సినిమా కూడా అప్పట్లో సూపర్ హిట్ అయింది. అలా మొదటి 2 సినిమాలు హిట్ అవడంతో కరణ్ జోహార్కి క్రేజ్ బాగా వచ్చింది. దీంతోపాటు కరణ్ జోహార్కి వాళ్ళ నాన్న ద్వారా చిన్నప్పటి నుంచి సినీ సెలబ్రిటీలతో, డైరెక్టర్లతో బాగా పరిచయాలు, చనువు ఏర్పడింది. ఇక 2003 నుంచి కరణ్ జోహార్ తండ్రి స్థాపించిన ధర్మ ప్రొడక్షన్ బాధ్యతలు పూర్తిగా కరణ్ జోహార్ తీసుకున్నాడు. ఇక 2003లో వచ్చిన కాల్ హో నా హో అనే సినిమాకు నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్గా వ్యవహరించి సూపర్ హిట్ కొట్టాడు. అలా కరణ్ జోహార్కు నిర్మాతగా కూడా మంచి ఓపెనింగ్ లభించింది. అలా కరణ్ జోహార్ ఇప్పటి వరకు 10 సినిమాలకు దర్శకత్వం వహించాడు. దాదాపు 55 సినిమాలు ఆయన ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ మీద నిర్మించడం జరిగింది. అలా దోస్తానా, కభీ అల్విదా కెహ్నా, రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, మై నేమ్ ఇస్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, డియర్ జిందగీ, ది స్కై ఈజ్ పింక్, హంటీ శర్మ కి దుల్హనియా, ఓం శాంతి ఓం, మైహూనా, దిల్తో పాగల్ హై లాంటి ఎన్నో చెప్పుకోదగ్గ సినిమాలను కరణ్ జోహార్ నిర్మించడం జరిగింది. షారుఖ్ ఖాన్, కాజల్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, సైఫ్ అలీ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే లాంటి స్టార్ నటులతో సినిమాలు తీయడం జరిగింది. అలా గత 25 సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాలు తీసిన, నిర్మించిన అనుభవంతో బాలీవుడ్లో డైరెక్టర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా పరిచయమైన కరణ్ జోహార్ నిర్మాతగా, నటుడిగా, కాస్ట్యూమ్ డిజైనర్గా, టీవీ షో జడ్జిగా, టీవీ షో హోస్ట్గా కూడా మారి బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా బిగ్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ వరకు ప్రేక్షకుల్లో పాపులారిటీ సంపాదించాడు. బాలీవుడ్ అనేది కేవలం ముంబై, మహారాష్ట్రకు చెందిన ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, బాలీవుడ్కి ఇండియా మొత్తంగా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రజలు బాలీవుడ్ని ఎక్కువగా ఆదరిస్తారు. నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో ఉన్నట్టుగా టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ లాగా సొంత ఫిల్మ్ ఇండస్ట్రీ లేవు. హిందీ మాట్లాడే ప్రతి రాష్ట్రం బాలీవుడ్ని ఆదరిస్తుంది. దాంతో కరణ్ జోహార్ లాంటి వాళ్ళకి పాపులారిటీ కూడా అదే స్థాయిలో ఉంది. ఇక కరణ్ జోహార్ 1998 నుంచి బాలీవుడ్లో సినిమాలు తీస్తూ సీనియర్ బాలీవుడ్ నటులతో ఉన్న పరిచయాలతో
వారి పిల్లల్ని బాలీవుడ్కి పరిచయం చేయడంలో కూడా ఈయనే అందరికీ గుర్తొస్తాడు. వరుణ్ ధావన్, అలియా భట్, జాన్వీ కపూర్, అనన్య పాండే, కిషన్ కట్టర్, సెనాయ కపూర్ ఇలా చాలా మంది స్టార్ హీరోల పిల్లల్ని బాలీవుడ్కి పరిచయం చేశాడు. అలా కరణ్ జోహర్ నాటి తరం నుంచి నేటి తరం వరకు బాలీవుడ్ సెలబ్రిటీలతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. వీటితో పాటు కరణ్ జోహర్ తీసే ప్రతి సినిమా ప్రమోషన్ కొత్త తరహాలో ఉంటుంది. సినిమా ప్రమోషన్లో ఆ సినిమా హీరోలతో పాటుగా కరణ్ జోహర్ కూడా విపరీతమైన హడావిడి చేస్తూ సినిమా నటులతో చాలా క్లోజ్గా ఉంటూ బాలీవుడ్ మీడియా మరియు బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా సినిమా హిట్ అయితే ఆ సినిమాలో పనిచేసిన హీరోయిన్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మందిని పిలిచి చాలా ఘనంగా పార్టీలు ఇస్తుంటాడు. అయితే సక్సెస్ పార్టీలు ఇంతకు ముందు నుంచే ఉన్నవి అయినా కరణ్ జోహర్ మాత్రం సక్సెస్ పార్టీని గ్రాండ్గా నిర్వహించి బాలీవుడ్లో కొత్త తరహా సాంప్రదాయాన్ని మొదలుపెట్టాడు. కరణ్ జోహర్ నిర్వహించే సక్సెస్ పార్టీలు, బర్త్డే పార్టీల గురించి మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. కరణ్ జోహర్ పార్టీ ఇన్విటేషన్ కోసం సెలబ్రిటీలు కూడా ఎదురు చూసేంత స్థాయికి కరణ్ జోహర్ వచ్చాడు. కరణ్ జోహర్ పార్టీ జరిగితే అదో పెద్ద సినిమా న్యూస్గా మారుతుంది. ఈ పార్టీకి వచ్చే సెలబ్రిటీలతో కరణ్ జోహర్కు ఉన్న పరిచయాలు కాస్త చనువుగా మార్చుకున్నాడు. కరణ్ జోహర్ సెలబ్రిటీలతో క్లోజ్గా ఉండే ఫోటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా కరణ్ జోహర్ ఫ్యాషన్ సెన్స్, లైఫ్ స్టైల్ బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా ఉంటుంది. అలా కరణ్ జోహర్ బాలీవుడ్ సెలబ్రిటీలతో పరిచయాలు పెంచుకొని బాలీవుడ్ సెలబ్రిటీలతో ఉన్న పరిచయాన్ని చనువుగా మార్చుకొని బాలీవుడ్ సెలబ్రిటీలతో ఉన్న చనువును ఉపయోగించుకొని బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా తనను తాను ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేసుకున్నాడు. అలా ప్రస్తుతం కరణ్ జోహర్ బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ప్రస్తుతం కరణ్ జోహర్ బాలీవుడ్ సినీ సర్కిల్లో కంబైన్డ్ ఫ్యామిలీ మెంబర్. అంటే అర్థం చేసుకోవచ్చు కరణ్ జోహర్కి బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఉన్న పరిచయాలు, పలుకుబడి, చనువు ఎలాంటిదో అని. ఇప్పుడు కాఫీ విత్ కరణ్ టాక్ షో గురించి చెప్పుకుంటే కరణ్ జోహర్ 2003లో జీ సినీ అవార్డ్స్ ఫంక్షన్లో హోస్ట్గా అందరిని ఆకట్టుకున్నాడు. ఆ షోలో కరణ్ జోహర్ చేసిన హోస్టింగ్ స్టార్ ఇండియా అధినేతలను ఆకర్షించింది. దాంతో స్టార్ ఇండియా యాజమాన్యానికి కరణ్ జోహర్తో ఒక టాక్ షో ప్లాన్ చేయాలి అనే ఆలోచన వచ్చింది. స్టార్ ఇండియా వాళ్ళు కరణ్ జోహర్ని హోస్ట్గా చేయమని అడిగితే మొదట్లో కరణ్ జోహర్ ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఈ షో గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత కరణ్ జోహర్ టాక్ షో హోస్ట్గా చేయడానికి ఒప్పుకున్నాడు. అలా 2004లో కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్కి సంబంధించిన డిజిటల్ మీడియా విభాగం ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ని స్థాపించి స్టార్ ఇండియాతో కలిసి టాక్ షో ప్రారంభించడం జరిగింది. ఈ టాక్ షోకి కాఫీ విత్ కరణ్ అనే పేరు పెట్టారు. 2004 నవంబర్ 19న అంటే 19 సంవత్సరాల క్రితం మొదటి ఎపిసోడ్ స్టార్ వరల్డ్ ఛానల్లో టెలికాస్ట్ అయింది. ఆ మొదటి ఎపిసోడ్లో గెస్ట్గా బాలీవుడ్ స్టార్ జోడీ షారుఖ్ ఖాన్ మరియు కాజోల్ వచ్చారు. షారుఖ్ ఖాన్, కాజోల్ జంటకు అప్పట్లో మంచి ఫాలోయింగ్ ఉండడం, కరణ్ జోహర్ యాంకరింగ్ స్కిల్స్, సరదాగా సెలబ్రిటీలు చెప్పుకునే కబుర్లు అన్ని ప్రేక్షకులకు బాగా నచ్చాయి. దాంతో మొదటి ఎపిసోడ్ నుంచి ఈ షోకి ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. అలా మొదలైన ఈ మొదటి సీజన్లో బాలీవుడ్ బడాబడా స్టార్ నటులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రాణి ముఖర్జీ, ప్రీతి జింతా, వివేక్ ఒబెరాయ్, సంజయ్ లీలా బన్సాలి, బాబీ డియోల్ అలా 2005 మే 25 వరకు మొత్తం 25 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయిన ఆ సీజన్లో దాదాపు అందరూ బాలీవుడ్ దిగ్గజ నటులు గెస్టులుగా ఈ టాక్ షోకి రావడం జరిగింది. దాంతో మొదటి సీజన్లోనే ఈ టాక్ షో సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ టాక్ షోలో గెస్టులుగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు రావడం, ఆ సెలబ్రిటీలకు కరణ్ జోహర్కి మధ్య ఉన్న పరిచయం, చనువు వల్ల వారి మధ్య సంభాషణలు చాలా సరదాగా ఫన్నీగా సాగడం, అంతేకాకుండా సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని, వ్యక్తిగత విషయాల్ని ప్రేక్షకులకు తెలిసేలా కరణ్ జోహర్ వారిని ప్రశ్నలు అడగడం, వాటికి గెస్టులు ఇచ్చే సమాధానాలు ఇవన్నీ ఈ టాక్ షో విజయవంతం కావడానికి ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండి ఇంగ్లీష్ తెలిసిన ప్రేక్షకులు ఎక్కువగా ఈ షోను ఆదరించారు. అలా ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్పీ రేటింగ్లో దూసుకుపోయింది. ఈ షో ఇండియన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాక్ షో కావడంతో మొదట్లో స్టార్ వరల్డ్లో మాత్రమే టెలికాస్ట్ అయ్యేది. కానీ ఈ షోకు వస్తున్న ఆదరణ గమనించిన నిర్వాహకులు దీన్ని హిందీ ఛానల్ స్టార్ 1లో కూడా ప్రసారం చేయాలని అనుకున్నారు. అలా 2005లో స్టార్ 1లో కూడా టెలికాస్ట్ అవడం జరిగింది. కాఫీ విత్ కరణ్ సీజన్ 2 2007 ఫిబ్రవరి 11న ప్రారంభమైంది. సీజన్ 2లో కూడా మొత్తం 26 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యాయి. ఇక ఆ తర్వాత సీజన్ 3 2010 నవంబర్ 7న ప్రారంభమై 22 ఎపిసోడ్లో టెలికాస్ట్ అయి ముగిసింది. ఇక సీజన్ 4 2013 డిసెంబర్ 1న ప్రారంభమై మొత్తం 20 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యింది. ఇక సీజన్ 5 2016 నవంబర్ 6న మొదలై మొత్తం 20 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యాయి. ఇక సీజన్ 6 2018 అక్టోబర్ 21న ప్రారంభమై 22 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యాయి. అయితే ఈ 6 సీజన్లో విజయవంతంగా స్టార్ వరల్డ్లో టెలికాస్ట్ చేశారు. కానీ 2022 జూలై 7న మొదలైన సీజన్ 7 నుంచి కాఫీ విత్ కరణ్ షోని డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో టెలికాస్ట్ చేయడం జరిగింది. సీజన్ 7లో మొత్తం 13 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ సీజన్ 8 ఈ 2023లో అక్టోబర్ 26న ప్రారంభమైంది. ఈ సీజన్లో మొత్తం 11 ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. అలా ఈ షో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 147 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యాయి.
ఈ షోలో ఒకేసారి 2 గెస్టులు రావడం జరుగుతుంది. ఆ 2 గెస్టులతో కరణ్ జోహార్ చేసే డిస్కషన్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్, కాఫీ క్విజ్ లాంటి ఆటలు ఆడిస్తూ ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇప్పటి వరకు ఈ టాక్ షోకి రానే టాప్ సెలబ్రిటీ బాలీవుడ్లో లేరని చెప్పాలి. ఈ షోకి రావడం బాలీవుడ్ నటులు గౌరవంగా భావిస్తారు. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంటేనే బాలీవుడ్ గుర్తింపు దక్కినట్టు అని సెలబ్రిటీలు, ప్రేక్షకులు భావించేంతగా ఈ షో సక్సెస్ అయ్యింది. అలా 147 ఎపిసోడ్లలో బాలీవుడ్ సెలబ్రిటీలే చాలామంది మళ్ళీ రావడం జరిగింది. వీరితో పాటు 2018 డిసెంబర్ 23న ప్రభాస్, రాజమౌళి, రానా దగ్గుపాటి మాత్రమే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఈ షోలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత సమంత కూడా అక్షయ్ కుమార్తో పాటు 2022 జూలై 21న పాల్గొనడం జరిగింది. 2022 జూలై 28న విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే జంటగా ఈ షోలో పాల్గొనడం జరిగింది. సినిమా నటులు, దర్శకులు కాకుండా సీజన్ 6లో 2019 జనవరి 6న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో మొదటిసారి ఇండియన్ క్రికెటర్స్ కేఎల్ రాహుల్ మరియు హార్దిక్ పాండ్యా పాల్గొనడం జరిగింది. అలా ఈ షోలో పాల్గొనడం బాలీవుడ్ సర్కిల్లో స్టేటస్ సింబల్గా కూడా మారింది. ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలకు గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాడు కరణ్ జోహార్. దీని విలువ 5 నుంచి 8 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఐఫోన్, కాస్ట్లీ వాచ్, కాస్మెటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, హాలిడే కూపన్స్, కాస్ట్లీ చాక్లెట్స్, ఫారెన్ వైన్ బాటిల్ ఇలా ఖరీదైన వస్తువులు ఆ గిఫ్ట్ హ్యాంపర్లో ఉంటాయి. అయితే ఈ షో వినోదం పరంగా ఎంత పాపులర్ అయ్యిందో వివాదాల వల్ల కూడా అంతే పాపులారిటీ సంపాదించింది. ప్రేక్షకులు ఊహించని ప్రశ్నలు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే సమాధానాలు, ప్రేక్షకులు అసహించుకునే ప్రవర్తన చాలాసార్లు వివాదమయ్యింది. ముఖ్యంగా కరణ్ జోహార్కి బాలీవుడ్లో ఉన్న చనువు వల్ల గెస్ట్లను గెస్ట్లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా చూస్తాడు. వారితో కరణ్ జోహార్కు ఉన్న వ్యక్తిగత పరిచయం ఈ షోలో కనిపించేలా వ్యవహరిస్తాడు. కరణ్ జోహార్కి తెలిసిన కొన్ని విషయాలు కెమెరా ముందు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తాడు. అలా సెలబ్రిటీలకి కరణ్ జోహార్తో ఉన్న పరిచయం చనువు వల్ల వారు కూడా అదే స్థాయిలో సమాధానాలు ఇస్తారు. అలా కరణ్ జోహార్ ప్రతిసారి సున్నితమైన ప్రశ్నలు కూడా సులభంగా అడుగుతాడు. అయితే బాలీవుడ్కి ఒక కల్చర్ ఉంది. అదేంటంటే మగ, ఆడ అన్న తేడా ఎక్కడ ఉండకూడదు. మగవాడి జీవితాన్ని ఆనందంగా నచ్చినట్టు గడిపితే ఆడవారు ఎందుకు అలా గడపకూడదు? శృంగారం, లవ్, డేటింగ్ అనేవి జీవితంలో భాగం అని భావించేంత బ్రాడ్ మైండ్ బాలీవుడ్ జనాల్లో వచ్చేసింది. అంతేకాకుండా ఈ షో చూసే ప్రేక్షకులు కూడా చదువుకున్న, ఇంగ్లీష్ మాట్లాడే ప్రేక్షకులే కాబట్టి వారు కూడా ఇలాంటి ప్రశ్నలు తప్పుగా భావించరు. దాంతో కాఫీ విత్ కరణ్ షోలో ఖచ్చితంగా శృంగార, లవ్, డేటింగ్, మ్యారేజ్ లాంటి వాటి గురించి కరణ్ జోహార్ పబ్లిక్గా ప్రశ్నలు అడుగుతాడు. కానీ కొన్నిసార్లు ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు సెలబ్రిటీలకు చెడ్డ పేరు కూడా తీసుకొచ్చాయి. ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలని అక్కడ లేని సెలబ్రిటీల గురించి ప్రశ్నలు అడిగి ఆ సమాధానాలు వివాదాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలు, వాటికి సెలబ్రిటీలు ఇచ్చే సమాధానాలు శృతిమించి ఉంటున్నాయి అనే ప్రేక్షకులు కూడా తయారయ్యారు. ఒక స్థాయిలో కొందరు సెలబ్రిటీలు కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉదాహరణకు విజయ్ దేవరకొండ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నప్పుడు కరణ్ జోహార్ విజయ్ని లాస్ట్ టైం నువ్వు శృంగారం ఎప్పుడు చేసావని ప్రశ్నించడం జరిగింది. రణ్వీర్ సింగ్ని కరణ్ జోహార్ ఎవరికీ తెలియని విషయం చెప్పమని అడిగితే రణ్వీర్ సింగ్ సమాధానంగా రాత్రి 10 గంటల తర్వాత అండర్వేర్ వేసుకోనని చెప్పి నవ్వులు పాలయ్యాడు. ఇక కరణ్ జోహార్ సల్మాన్ ఖాన్ వర్జినేనా అని అడిగి పెళ్లి కాని సల్మాన్ ఖాన్తో వర్జినే అని చెప్పేలా చేశాడు. ఈ వ్యవహారం కూడా వివాదమైంది. ఇక విద్యా బాలన్ ఈ షోలో పెళ్లైన వ్యక్తితో ఉందని చెప్పడం పెద్ద చర్చకు దారితీసింది. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాను కరణ్ జోహార్ ఖాన్లో లేనిది అక్షయ్లో ఏముందని అడిగితే ట్వింకిల్ ఖన్నా సమ్ ఎక్స్ట్రా ఇంచెస్ అని చెప్పడంతో అందరూ అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఇమ్రాన్ హష్మీని ఐశ్వర్య గురించి అడిగినప్పుడు ప్లాస్టిక్ అని చెప్పడం విమర్శలకు దారితీసింది. దీపికా పడుకునే గతంలో రణబీర్ కపూర్ని కండోమ్ యాడ్ చేయాలని చెప్పడం, అనుష్క శర్మ, రణ్వీర్ సింగ్ కలిసి ఈ షోకి వెళ్ళినప్పుడు రణ్వీర్ సింగ్ అనుష్క శర్మను ఉద్దేశించి ముడ్డు మీద కొట్టాలని విమర్శలు పాలయ్యాడు. అనన్య వర్జినిటీ గురించి కరణ్ జోహార్ కామెంట్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాల్లో వివాదాలయ్యి ఈ షో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ మరియు హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడు కరణ్ జోహార్ ప్రశ్నకు సమాధానంగా శృంగారం గురించి ఈ క్రికెటర్లు మాట్లాడడం, మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లో పెద్ద దుమారం రేగడంతో ఈ ఇద్దరిని బీసీసీఐ కొన్ని మ్యాచ్లు సస్పెండ్ కూడా చేసింది. ఈ వ్యవహారం మీద కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఇద్దరు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ షో ఈ ఇద్దరు క్రికెటర్లకు ఒక పీడకల్లాగా మారింది. వీరి కెరీర్లో ఒక మచ్చగా నిలిచిపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు ఈ షో వల్ల వీళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో అని. అంతేకాకుండా కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో మొదటి ఎపిసోడే పెద్ద చర్చకు దారితీసింది. 2023 అక్టోబర్ 23 నుంచి హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతున్న ఈ ఎపిసోడ్కి గెస్టులుగా బాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్ దీపికా పడుకునే మరియు రణ్వీర్ సింగ్ వచ్చారు. ఈ ఎపిసోడ్లో దీపికా పడుకునే భర్త రణ్వీర్ సింగ్ని పక్కన పెట్టుకుని తన రిలేషన్షిప్స్ గురించి, కమిట్మెంట్స్ గురించి ఓపెన్గా మాట్లాడడం, ఆ సమయంలో రణ్వీర్ సింగ్ నిస్సహాయంగా చూస్తుండడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రేమ పెళ్లి చేసుకునే దీపిక రణ్వీర్ను మోసం చేసింది అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ప్రస్తుతం ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో దీపిక పడుకునే చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లర్లేదు. ఈ షోలో పాల్గొని దీపిక చేసిన వ్యాఖ్యలు ఆమె పరువు పోయేలా చేశాయి. ఎంతలా అంటే దీపిక క్యారెక్టర్నే అసహించుకునే స్థాయిలో ఈ వివాదం నడుస్తుంది. అంతేకాక చాలా మంది కరణ్ జోహార్ని కూడా విమర్శిస్తున్నారు. ఆనందంగా ఉంటున్న జంటల మధ్య కరణ్ జోహార్ చిచ్చు పెడుతున్నాడు అనే అభిప్రాయం కూడా చాలా మందికి వచ్చింది. అలా కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్ ఎంటర్టైన్మెంట్తో పాటు కాంట్రవర్సీలో కూడా ముందుంటుంది. దాంతో ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఒక రకంగా వివాదాల వల్ల ఇంకా ఎక్కువ పాపులారిటీ ఈ షోకి వచ్చిందని చెప్పొచ్చు. చనువు పలుకుబడి ఉందని ఏది పడితే అది మాట్లాడకూడదు అనే దానికి ఈ షో మంచి ఉదాహరణ. సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. అడిగే ప్రశ్నలు హుందాగా ఉండాలి. చెప్పే సమాధానం సఖ్యంగా ఉండాలి. ఏది కాస్త అటు ఇటు అయిన వివాదం మొదలవుతుంది. ఈ చిన్న విషయాన్ని పట్టించుకోలేదు కాబట్టి కాఫీ విత్ కరణ్గా మొదలైన ఈ షో కాంట్రవర్సీ విత్ కరణ్ అనే స్థాయికి చేరుకుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. అండ్ మీ అందరికి ఒక ప్రశ్న, ఈ షోపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.